నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి బోధన్ మండలంలో మొత్తం 2984 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, వీరి కొరకు 13 పరీక్షా కేంద్రాలను పట్టణంలో 10 మండలాల్లో 3 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 13 మంది చీఫ్ సూపరింటెండెంట్, 13 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 7 అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్, 140 పైచీలకు ఎగ్జామ్ ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని, పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క విద్యార్థి సమయపాలన పాటించాలని కోరారు. 3 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అదేవిధంగా 7 ఎక్కడైతే 260 స్ట్రెంత్ ఉన్నటువంటి పైబడి ఉన్నటువంటి విద్యార్థులు రాస్తున్న సెంటర్లో ఒక అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను మరి విద్యాశాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి కూడా ఆర్డర్స్ సర్వ్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సెంటర్కి చొప్పున 10-12 చొప్పున మొత్తము 140 చిల్లర, అంటే దాదాపు ఒక 146 మంది మరి ఇన్విజిలేటర్లుగాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి పరీక్షలు సాఫీగా జరగటానికి మరి ఎక్కడైతే పేపర్స్ రూమ్లో ఓపెన్ చేయడం జరుగుతుందో అక్కడ సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతి సెంటర్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి రక్షిత మంచినీరు, అదేవిధంగా విద్యార్థులకు మరి యూరినల్స్, అదేవిధంగా టాయిలెట్స్ ఆడపిల్లలకు ప్రత్యేకంగా మగపిల్లలకు ప్రత్యేకంగాను ఏర్పడడం జరిగింది. ఎక్కడైతే పాడైనటువంటి మరి టాయిలెట్స్ ఉన్నాయో అన్నీ కూడా మరి మరమ్మతు చేయించేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నాము. అదేవిధంగా మరి విద్యాశాఖ నుంచి మరి ఆరోగ్య శాఖ వారికి, తర్వాత పిల్లల కోసము ఎండలో వస్తారు కనుక మరి ఏదైనా ఇబ్బంది కలిగినా, మరి వడదెబ్బ కలిగినా వాటికి వైద్య సహాయం చేయడానికి ఏఎన్ఎంలు ఏర్పాటు చేయాలని వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి లెటర్ మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టూ భాగంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా తీసేయటానికి మన మున్సిపల్ శాఖ వారికి కూడా, కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి లెటర్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మరి ఆ పనిలో నిమగ్నం ఉన్నారు. అంత శుభ్రం చేయించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా మరి ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది కాకుండా మరి సాఫీగా పరీక్షల్లో ప్రశాంతంగా రాయటానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది బోధన్ విద్యా మండల శాఖ తరఫున మరి ఎన్నియోగా నేను మీ అందరికీ చెప్తున్నాను. మరి ప్రతి విద్యార్థి కూడా మరి ప్రతి మేనేజ్మెంట్ వారు ఖచ్చితంగా మరి హాల్ టికెట్స్ ఆ పిల్లలకి ఇవ్వాలి. ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయనివ్వాలి. ఆ పిల్లలకి ఎటువంటి భయభ్రాంతులు చేయకూడదు. మరి ఒకవేళ హాల్ టికెట్స్ ఏమైనా ఇబ్బంది అయినా కూడా మరి ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి మేమైతే అందరికీ విద్యా సంస్థలకు హాల్ టికెట్స్ ఇచ్చామని మరి వాళ్ళకు పురమాయించడం జరిగింది. విద్యాశాఖ డిఓ గారు కూడా ముందే అవన్నీ మరి చెప్పడం జరిగింది కనుక పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, భయభ్రాంతులకు గురి కావద్దు. తర్వాత మరి ముఖ్యంగా పిల్లలు మరి అనవసరమైనటువంటి విషయాలపైన కేంద్రీకరించి చదువును పక్కన పెట్టేసి మరి ఎగ్జామ్కు వచ్చి మరి ఖాళీ పేపర్తో వెళ్ళకూడదు. ఖచ్చితంగా మీరు మరి చెప్తున్నటువంటి విషయాలు బాగా చదువుకొని ఎక్కడ కూడా ఏ పేపర్ కూడా ఎక్కడ కూడా లీకేజ్ కాదు. ఎందుకంటే ఈసారి అంతా బార్ కోడింగ్ ఉన్నటువంటిది. మరి ఏ పేపర్ సెల్ ఫోన్తోనూ కూడా ఫోటో తీసినా కూడా డైరెక్ట్గా అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది, వెంటనే ఫైండ్ అవుట్ అవుతుంది. కనుక మరి తెలియని వ్యక్తులు కూడా ఆల్రెడీ మేము ఎడ్యుకేట్ చేసాము. మరి కొందరు పిల్లలు తెలిసో తెలియకో, మరి బయట వాళ్ళు కూడా తెలిసో తెలియకో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కనుక ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంది. మరి ఏ ఇన్విజిలేటర్ కూడా సెల్ ఫోన్తో కూడా మరి పరీక్షా సెంటర్కు రాకూడదు. మరి అన్నీ కూడా ప్రశాంతంగానే మరి సజావుగా పరీక్షలు జరపాలని మరి విద్యాశాఖ తరఫున అందరిని నేను కోరుతున్నాను. తర్వాత అందరూ కూడా మరి సహకరించాలని ప్రత్యేకంగా వారిని కోరడం జరుగుతున్నది. ప్రత్యేకమైనటువంటి మరి నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. తర్వాత మన బోధన్ మండలం శాఖన ఈసారి మనము డిస్టిక్లోనే మన జెండాను రెపరెపలాడాలి. మన విద్యా సంస్థలు అన్ని సంస్థల కంటే ఫస్ట్గా నిలబడాలని నేను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.